నమస్తే. తీన్మార్ మల్లన్న కేటీఆర్‌ని కలిసిండు. ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చ. మల్లన్న వ్యతిరేకులు అండ్ వివిధ పార్టీల్లో ఉన్న ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇక మిగిలింది బీఆర్ఎస్ పార్టీనే. ఇక ఆయన అందులోకే పోతున్నాడు. కేటీఆర్‌ని చెప్పుతో కొట్టాలి అన్న మల్లన్న ఎట్లా కేటీఆర్‌ని కలుస్తాడు? ఇట్లా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది కావాలనే ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. మాట్లాడదాం. ఈ మధ్యకాలంలో మల్లన్నతో పాటుగా ఈ బీసీ ఉద్యమంలో కలిసి తిరుగుతున్న వట్టే జానయ్య యాదవ్ ప్రస్తుతం నా ముందున్నారు. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. నిజమేనా మల్లన్న బీఆర్ఎస్లో జాయిన్ కాబోతున్నాడా? ఆ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అసలు ఏం జరుగుతున్నది? అసలు సోషల్ మీడియాకు ఒక పద్దు ఏమి ఉన్నట్టుగా అయితే నాకు కనిపిస్తలే. నిజంగా అంటే యూట్యూబ్ ఛానల్లో ఇంత విచ్చలవిడిగా తమ్మినేల్స్ పెట్టుకొని అబద్ధ ప్రచారాలు చేయొచ్చా అనే దాని మీద ఎవరు ఎందుకు మాట్లాడతలేరో అర్థం కావట్లేదు. అంటే నిన్న అసెంబ్లీకి పోయిన సందర్భంలో ఏ సందర్భంలో పోయినాం, ఎందుకు పోయినాం, కనీసం దానికి ప్యారలల్గానే ఉండాలి కదా వాళ్ళు మాట్లాడేదానికి, చెప్పుకునేదానికి. ఒక గొప్ప నిర్ణయం జరుగుతూ ఉంది అసెంబ్లీలో. ఒక 70-80 ఏళ్ల తర్వాత బీసీల కులగణన మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. సరే, రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఏదో ఒక రకమైనటువంటి కులగణన జరిగింది. సరే, తప్పని మేము వాదిస్తున్నాం, ఒప్పని వాళ్ళ సరే ఎంతో కొంత కాడికి ఒక లైన్కి వచ్చినాం కాబట్టి దాని మీద ఒక 42% రిజర్వేషన్ దాని మీద ఒక బిల్లు ప్రవేశపెట్టే సందర్భం కాబట్టి మేము బీసీల పక్షపాతిగా బీసీలకు రాజ్యాధికారం రావాలనే లక్ష్యంతో తీర్మానం మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కులగణన కొంత తప్పని విభేదించినప్పటికీ ఫైనల్గా 42% రిజర్వేషన్ బిల్లు పెడుతున్న సందర్భంలో కాంగ్రెస్తో పాటు ఇక్కడ ఉండబడినటువంటి ప్రతిపక్ష పార్టీలతోని ఒప్పించాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి మల్లన్న. అందుకు గాను మేము అడ్వాన్స్ పోయి బీఆర్ఎస్ పార్టీని కలిసినాం, ఎంఐఎంని కలిసినాం, బీజేపీని కలిసినాం, సిపిఐ కోసం వెళ్తే ఆ సందర్భంలో కలవలేదు. అంటే మా బిల్లుని మేము సాధించుకునే క్రమంలో కలిసినటువంటి సందర్భం అది. దానికి ఇవాళ ఇక్కడ ఉండబడినటువంటి వాళ్ళ ఛానళ్ళల్లో రేటింగ్ కోసం, లేకుండా అక్కడ ఉన్న ప్రతిపక్షాల మీద ఉన్నటువంటి ప్రేమతోనూ మేము ఏదో బలంగా తయారవుతున్నాం కాబట్టి మమ్మల్ని బలహీనం చేయాలను మాకేం అవసరం అన్నా. మేము పోయి బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో మా దాంట్లో విలీనం కావాల్సినటువంటి సందర్భం ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సగానికి పైన ఉండబడినటువంటి మేము మా జాతులకు ఇప్పటికీ 70-80 ఏళ్ళు అయినా రాజ్యాధికారం రాలేదనేటటువంటి దిశగా మా జాతులన్నీ కూడా అలర్ట్ అవుతూ ఉన్నాయి. దానికి ఎలా అంటే అగ్రవర్ణ పార్టీలల్లో వాళ్ళకు వాళ్ళు కలవచ్చు. కాంగ్రెస్ పార్టీ కలిసింది, చంద్రబాబు నాయుడు కలిసిపోతాడు, సిపిఐ కలుస్తుంది, చంద్రబాబు నాయుడిని జగన్ కలుస్తాడు, జగన్ని చంద్రబాబు కలుస్తాడు, ఇక్కడ కేసీఆర్ కలుస్తాడు, అక్కడ రేవంత్ రెడ్డి కలుస్తాడు. వాళ్ళు కలిసి ఇట్లాంటి ఆరోపణలు రావు. అంటే మేము బీసీలం వెనుకబడినటువంటి వర్గాలు అనేటువంటి వాళ్ళ దృష్టిలో ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్ప దాంట్లో ఎలాంటి. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ పాలసీ, మేము తెలంగాణని కేసీఆర్ గారు ఏ రకంగానైతే సాధించే క్రమంలో అందరినీ ఒప్పించుకునే ప్రయత్నం జరిగిందో మేము ఈనాడు కూడా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి వాళ్ళందరూ కూడా బీసీ వాదాన్ని ఎత్తుకొని పోతా ఉంది. ఇలా బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అన్నది, లాస్ట్ బీఆర్ఎస్ కూడా కవితమ్మ బీసీలకు న్యాయం జరగాలని తిరుగుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న రాబోయే ముఖ్యమంత్రి బీసీ, ఇన్ని పార్టీలు కూడా బీసీలకు సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించాలనేటటువంటి లక్ష్యంతో కలిసినటువంటి సందర్భం అది. అంటే ఈ చర్చ వస్తుందని ముందే మల్లన్న ఊహించిండా? మీరు పక్కనే ఉన్నారు కాబట్టి కలవాలి అనుకున్నప్పుడు ఏం డిస్కషన్ జరిగింది మీ మధ్య? అంటే కొంతమంది చూసేటటువంటి ధోరణి ఏ రకంగా ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఆ రకమైనటువంటి అభిప్రాయంతో ఉంటారు. దాన్ని మేము ఆపలేం కదా. మా లక్ష్యం ఏంటంటే 42% అసెంబ్లీలో బిల్లు పెడతా ఉన్నారు కాబట్టి అన్ని పార్టీలు ఏకంగా దాన్ని మద్దతు చేయాలి. రేపు భవిష్యత్తులో మళ్ళీ కేంద్రంతో కూడా కొట్టాడి కేంద్రాన్ని కూడా ఒప్పించాల్సినటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న పార్టీలన్నింటినీ ఐక్యం చేస్తే రేపు సెంట్రల్లో ఒత్తిడి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మేము యాజ్ ఏ బీసీ మూవ్మెంట్ చేసుకుంటూ బీసీలకు రాజ్యాధికారం అనుకుంటా మల్లన్న గారి నాయకత్వంలో ఇలా ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ప్రాపర్గా ఇక్కడ రాష్ట్రంలోనే అన్ని పార్టీలను ఐక్యం చేసినాం అనేటువంటి ఒక వాతావరణాన్ని కేంద్రానికి చూపించేటటువంటి లక్ష్యంతోనే చేసినటువంటి ఆ సందర్భంలో ఎవరెవరు ఎన్ని అనుకున్నా మాకు ఆడుతున్న పెద్ద మాకు అంత ప్రియారిటీ వాళ్ళు మాట్లాడుకున్న దానికి మాకు సంబంధం లేదు. మా లక్ష్యం 42% కనీసం స్థానిక సంస్థల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో వస్తే మా జాతులు మేజర్గా బయటికి రావడానికి కింది నుంచి చాలా మంది రాజకీయంగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లోపే బిల్లు పాస్ అయ్యి 9th షెడ్యూల్లో చేస్తే మా జాతులకు మేలు జరుగుతుంది అనేదే మా లక్ష్యం. మాకు కనపడేదంతా అక్కడనే కానీ అదే కానీ వీళ్ళు ఏమనుకుంటారా, వీళ్ళు ఏం ప్రాపగండ చేసుకుంటారనే దాని మీద మాకు పెద్ద ఉండదు. మేము అయినా వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు కదా ఈ రాష్ట్రంలో. అంటే వేరే ఎజెండా ఏమైనా ఉందన్నది వాళ్ళ అనుమానం అయి ఉంటుందేమో. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మమ్మల్ని చూసిన తర్వాత మీరు చూస్తూ ఉండరు,
మొన్నటికి మొన్న 5 ఎమ్మెల్సీలు రాష్ట్రంలో వస్తే గతంలో అంత తిట్టిండు కదా, ఇప్పుడు ఎట్లా కలుస్తాడు పోయి? అవును, ఎవరి కోసం తిట్టిండు, ఎవరి కోసం కొట్లాడిండు? ఈ రాష్ట్రంలో వెనుకబడినటువంటి సమాజంలో సగానికి పైన ఉండబడినటువంటి మా వర్గాలకు సరైనటువంటి వాటా దక్కట్లేదు, మా జాతులకు సరైనటువంటి గుర్తింపులు రావట్లేదు. ఇక్కడ ఓన్లీ 2-3% ఉండబడినటువంటి అగ్రవర్ణాలు మమ్మల్ని పరిపాలన చేసుకుంటూ ఇప్పటికి కూడా మమ్మల్ని అడకతినటువంటి స్థితిలో ఉంచుతూ ఉన్నారనేటటువంటి దాని మీదనే ఆయన ఛానల్ నుంచి ఫైట్ చేసిన, పొలిటికల్గా ఫైట్ చేసిన, ఈ జాతుల మేలు కోసమే ఫైట్ చేసిండు. ఇవాళ ఆ జాతుల మేలు కోసమే కదా, మాకు శత్రువులు ఎవరు ఉంటారు? మాకు వాళ్ళ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో ఇక్కడ ఉన్న పార్టీలు వాళ్ళ అవసరం కూడా మాకుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ బొంతు పురుగులని కౌలు, మేము అంతకంటే ఒక బొంతు పురుగులో 100 బొంతు పురుగులైనా కౌగులించుకొని మా వాటా దక్కించుకోవడం మా లక్ష్యం. అందులో వారి శత్రువు మిత్రుడు, రాజకీయాల్లో చిరకాల మిత్రుడు చిరకాల శత్రువులు ఉన్నారని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇవాళ మాకు బీసీలకు వచ్చేటటువంటి వాటా తీసుకునే కాడ మాకు శత్రువు అయినా తప్పదు, మా జాతి కోసం పోయి కడుపులో తలకాయ పెట్టాల్సిందే, బిల్లు పాస్ చేసుకోవాల్సిందే, 9th షెడ్యూల్లో చేర్పించాల్సిందే. కానీ వాళ్ళ ఆలోచనతో ఉన్నట్టు కనబడుతున్నదా? ఇప్పుడు కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కనీసం సభకు వచ్చి ఆ బిల్లులో పార్టిసిపేట్ కూడా చేయలేదు కదా. మనసులో ఏముంటుందో మనకు తెలియదు, కానీ పైకి మాత్రం ఇప్పుడు అది వ్యక్తపరచాల్సిందే. దాన్ని ఆల్రెడీ వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఇక్కడ అంటే మొన్న 5 ఎమ్మెల్సీలు వచ్చిన సందర్భంలో ఇవాళ అన్ని పార్టీలు కూడా బీసీలని తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకొని బీసీలకు చేయాల్సిన, ఈ రాష్ట్రంలో ఓసీలు లేకుండా 5 ఎమ్మెల్సీలను భర్తీ చేసినటువంటి చరిత్ర మొన్న జరిగింది. ఇంతవరకు ఎప్పుడు లేదు. ఒకడు వచ్చినా 2 వచ్చినా ముందు ఓసీలకు ప్రియారిటీ ఉండేది. ఇవాళ ఓసీలు లేనటువంటి ఎమ్మెల్సీలని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్న ఒకటి ఉంటే ఆ ఒకటి కూడా బీసీలకు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలని ఇచ్చుకుంటూ బీసీలకు ఇచ్చింది. ఇంత సిపిఐ పార్టీ కూడా ఒక బీసీని యాదవ్ని ప్రమోషన్ ఏమంటే మామూలు మాట కాదు. అంటే ఇక్కడ బీసీలలో వస్తున్నట్టు చైతన్యం కాబట్టి తప్పదు. ఇప్పుడు వాళ్ళు వాస్తవంగా మనసులో ఉండదు, అయినప్పటికీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి మరి ఆ ప్రజల మద్దతు లేకపోతే వీళ్ళ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందే, ఇవ్వాల్సిందే. రేపు సెంట్రల్లో కూడా ఢిల్లీలో కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాకు మద్దతు పలకాల్సిన అవసరం అనివార్యమైంది వాళ్ళకు. ఇప్పుడు వెళ్ళి కలవడం కంటే మనం శాసించే పరిస్థితిలో ఉండాలి. ఒక ధర్నా చేస్తే ఎందుకు రావని అక్కడి నుంచే క్వశ్చన్ చేస్తే వాళ్ళు కదలక తప్పని పరిస్థితి, మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది కదా. మేము ఏమంటున్నాం, అడుక్కునే పరిస్థితి ఎందుకు, శాసించవచ్చు కదా. మేము ఏమంటున్నాం అంటే అమ్మాయినా అడగందే పెట్టదు. ఇప్పుడున్న పరిస్థితులల్లో మేము ఇప్పుడిప్పుడే మేము మొదలవుతా ఉన్నాం, మా జాతుల్లో చైతన్యం నింపుకుంటా ఉన్నాం. ఇప్పటికిప్పుడే మేము పోయి వాళ్ళని ఏదో చేయడం కంటే ప్రాపర్గా వాళ్ళు బిల్లు పెడతానని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది. సరే కులగానాల్లో ఎన్ని పొరపాట్లు ఉన్నాయి ఏమో అవి ఎన్ని, ఇలా 60% చూపించినా ఇచ్చేది 42%. మేము కూడా ఎందుకు ఆగాల్సి వచ్చింది అంటే ముందు ఒక లైన్ పోతా ఉంది 42%. స్థానిక సంస్థలు మా వాళ్ళకు 42% వచ్చిందంటే ఆటోమేటిక్గా మేము కొంత విజయవంతం అయినట్టే అనేది మా భావన. కాబట్టి ఇప్పుడు ఆ పంచాయతీతో మళ్ళీ దీన్ని మొదలు పెట్టకుండా వాళ్ళు అనుకున్న లక్ష్యం ప్రకారం ఆ 42% తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ అన్ని పార్టీలు రిక్వెస్ట్ చేద్దాం. రిక్వెస్ట్ మేము చేసేదానికంటే ముందు వాళ్ళలో కూడా ఉంది. మేము రిక్వెస్ట్ చేసినా వాళ్ళకి ఇవ్వద్దు అనుకున్నప్పుడు వాళ్ళు బహిరంగంగా వచ్చి అపోజ్ చేస్తారు. కానీ అలా అపోజ్ చేసేటటువంటి పరిస్థితి లేదు. మీరు అన్నట్టుగా మేము ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. మేము చూస్తున్నాం, మా వాతావరణాన్ని చూసే వాళ్ళు వచ్చి ఖచ్చితంగా బీసీలకు సపోర్ట్ చేయాలనే కాడికి వచ్చింది. కాబట్టి ఆ కోణంలో మేము కూడా పోయి అడిగితే మా ప్రజలకు కూడా కొంత ధైర్యం వస్తగా, అంటే మనోళ్ళు కూడా నిజంగా మనకు న్యాయం జరగాలనే లక్ష్యంతో శత్రువు అయిన 10 ఏళ్ళు కేసీఆర్తో పోరాటం చేసి, కేటీఆర్తో పోరాటం చేసి, హరీష్ రావుతో పోరాటం చేసి ఎప్పుడు కూడా వాళ్ళ గడపదు తొక్కనటువంటి సందర్భం. కానీ వాళ్ళ మా జాతుల లక్ష్యం అది రాజ్యాధికారం లక్ష్యంగా భావించి మేము ముందుకు పోతున్న సందర్భంలో మా జాతులకు మేలు జరిగే సందర్భంలో తప్పదు పోయి అడుగుదామను. మేము పోయి అడిగిన సందర్భం వాళ్ళు కూడా అంతే గొప్పగా మాకు రిసీవ్ చేసుకొని కేటీఆర్ని కలుద్దాం అనుకున్నారా, కేసీఆర్ గారిని కలుద్దాం అనుకున్నాం. ఎందుకంటే పెద్ద ఆయన కూడా ఆయనకున్న అనుభవాన్ని బట్టి మేము ఎట్లా ఈ బిల్లు 9th షెడ్యూల్లో కూడా చేర్పించి దాన్ని ఎట్లా విజయవంతం చేసుకోవాలని దాని మీద డిస్కస్ చేద్దాం అనేటటువంటి ధోరణితోనే మన సంతోష్రావు గారికి మేము మెసేజ్ పెట్టడం జరిగిందన్న. రిప్లై ఇచ్చి కొంచెం అందుబాటులో లేడని చెప్పడంతో సరే అప్పటికప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వీళ్ళని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిజంగానే కేసీఆర్ లేడా, ఉండి ఇవ్వలేదా? ఇక మాకు అది ఇక మేము అట్లా వీళ్ళు ఇమీడియట్గా ఇచ్చారా? ఇమీడియట్గా అంటే అక్కడే నా బిల్లునే పోయి కలిసినాం కదా, మేమే నేరుగా వెళ్ళిపోయినాం. వాళ్ళు ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయినాం. అన్న మా బిల్లుకు మీరు మద్దతు చేయాలంటే ఖచ్చితంగా అని చెప్పి ఇద్దరు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అంతా సానుకూలంగా స్పందించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా చెప్పడం జరిగింది. అక్కడ బీజేపీ మహేశ్వర్ రెడ్డి గారు పక్క అంటే మేము పోయిన సందర్భంలో చాలా గొప్పగా మాట్లాడి అన్న అవసరమైతే మేము ఢిల్లీ దానికా కూడా వచ్చి మేము దీన్ని మీకు ఇంప్లిమెంట్ చేసేదంటే మా పాత్ర చాలా క్రియాశీలకంగా ఉండదని కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఎందుకు అంటున్నాం, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు 7 దశాబ్దాల తర్వాత ఈ ప్రజలలో ఒక గొప్ప మార్పు కనపడతా ఉంది. ఇంకెంతకాలం మా జీవితాలు ఇట్లా. ఇప్పుడు మీ రోల్ ఏంటి ఇక్కడ ఓవరాల్గా? ఇప్పుడు మీరు అందరినీ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాం అని అంటున్నారు. ముఖ్యమంత్రి కూడా అదే చెప్పిండు, ప్రధానమంత్రికి లేఖ రాసిండు, అన్ని పార్టీలు కలిసి ఆల్ పార్టీ తీసుకెళ్ళి మోడీకి అపాయింట్మెంట్ ఇప్పియండి, సంజయ్ కిషన్ రెడ్డి గారు
మా మా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిబ్బంది కూడా నేను ఆదేశిస్తున్నా అపాయింట్మెంట్ కోరమని. సో వెళ్తాం, కలుస్తాం, మోడీని కలుస్తాం, మోడీ కలిసి ఆయన ఓకే అంటే అంతా అయిపోతుంది అని అంటున్నారు. మీ పాత్ర ఏంటి ఈ టోటల్ ఎపిసోడ్లో? ఏమి వీళ్ళందరూ అంటే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసేస్తున్నారు కదా. ఢిల్లీలో కూడా వెళ్ళి ఢిల్లీ స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉండబడినటువంటి బీసీల మీద సానుకూలమైనటువంటి అనుభూతి ఉన్నటువంటి పార్టీలు అందరినీ కూడా కలుస్తాం. వాళ్ళందరితో ఒత్తిడి చేయించి ఏదైతే తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో చేర్చుకొని 42% ఈ రాష్ట్రంలో అమలయ్యే విధంగా మేము వాళ్ళు వెంటబడి వాళ్ళ ముక్కు బిండి అయినా సరే దాన్ని సాధిస్తాం. లేదు దానికి ఎవరైతే అడ్డం పడతారో వాళ్ళు ఈ జాతుల నుంచి ఆ పార్టీలని వెలేసేటటువంటి ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోతాం. సో వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఢిల్లీయా? ఢిల్లీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఢిల్లీలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు రావాల్సిందే, అక్కడ మోడీ గారి మీద ఒత్తిడి పెంచాల్సిందే, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఆ పాత్ర తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే రేపు భారతీయ జనతా పార్టీ వాళ్ళ బీసీ ముఖ్యమంత్రి అని, బీసీలని మేమే దగ్గరగా ఉండి బీసీలకు మేము ఎక్కువ సీట్లు ఇస్తున్నామని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టిన తర్వాత అక్కడ ఏదో కుంటి సాగులు చూసి దాన్ని పక్కకు పెడతా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని స్వీకరించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిందే, 9th షెడ్యూల్ చేర్చాల్సిందే, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అమలు కావాల్సింది. ఎవరు దుకాణం వాళ్ళేదైనా అందరూ కలిసి పనిచేస్తున్నారా? అంటే జాజుల 25వ తారీఖు ఆయన చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టిన, ఆయన ధర్నా ఉన్నది. ఆర్ కృష్ణయ్య గారు ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు, ఆయన దాంట్లో ఆయన ఉన్నాడు. మల్లన్న టీం మీరంతా కలిసి మీరు ఒక లైన్ తీసుకున్నారు. ఒక తాటిపైన ఉండి అందరూ ఒక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఇక్కడ ఎవరి పంతాల వాళ్ళు వెళ్ళిపోయి ఫైనల్గా ఆ బిల్లు పాస్ చేయించుకోవడం, 9th షెడ్యూల్లో చేర్చడం. ఆర్ కృష్ణ ఉండు బీజేపీలో ఇలా రాజ్యసభ నుండి ఆయన ఉండు. బీజేపీ పార్టీని ఆయన ఏ రకంగా ఒప్పాలో ఆయన పాత్ర ఆయన చేయాల్సింది. జాజుల శ్రీనివాస్ గౌడ్ సార్ ఆయన వర్షాల్లో ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు. మా వర్షాల్లో మేము అందరినీ కలుపుకొని అన్ని పార్టీలని ఏకం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజలందరినీ చైతన్యం చేసుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం. మమ్మల్ని ఇక్కడ ఎవరైతే మాకు ఈ 42% అమలు అయ్యే విషయంలో ఎవరైతే కలిసి రారో వాళ్ళు ఈ రాష్ట్రంలో ఆ పార్టీని ద్రోహులుగా చిత్రీకరించి మా ప్రజల్ని చైతన్యం చేసి ఆ పార్టీలని మా రాష్ట్రం నుంచి బైకాట్ చేయించే ప్రయత్నంలో మేము ఉంటాం. మేము ప్రజల్ని చైతన్యం చేసే పనిలో ఉన్నాం. ప్రజల్ని చైతన్యం చేసుకుంటూ పార్టీలను కూడా ఇప్పటివరకు 7 దశాబ్దాల నుంచి ఈ పార్టీలను మోసిందంతా మా జాతులే కదా. కాబట్టి మా జాతులకు ఇంత పెద్ద అవకాశం ఇన్ని ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా దీన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయట్లేరు అనే ధోరణిలోనే పార్టీలను ప్రశ్నిస్తాం. ప్రశ్నించడమే కాకుండా ఆ పార్టీలు కనుక మాకు సానుకూలంగా స్పందించకపోతే ఈ రాష్ట్రంలో ఆ పార్టీలకు పుట్టగతులు లేకుండా కూడా తీసుకుపోయే ప్రయత్నాన్ని మేము ప్రజలను చైతన్యం చేసే దాంట్లో ముందు వరుసలో ఉంటాం. ఇప్పుడు కేటీఆర్తో కలిసినప్పుడు ప్యూర్లీ ఓన్లీ ఇదే అంశం ఎంతసేపు? ఇంకా అంతకంటే ఉంటాయి. ఎంతసేపు కూడా ఎక్కడ 10 నిమిషాలు దాన్ని మీ మీడియా సోదరులు మాత్రం నిజంగా వాళ్ళని ఏ రకంగా ఒప్పుకోవాలో, ఏ రకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేయాలో అర్థం కాలే. కానీ అరే నిజంగా మల్లన్న అంటే మేము లేకపోతే అదేనా ఇంకేమైనా పర్సనల్ గా ఏమైనా వేరే టాపిక్స్? మాకు ఆ బీఆర్ఎస్ పార్టీ తను మాకు ఇంకా పర్సనల్ ఏముంటుంది మీరు చెప్పండి. మీకు అనుభవం కలిగిన రిపోర్టర్ నేను ఇట్లా తిట్టినా ఇట్లా ఏమైనా అనుకున్నారా? అట్లా ఏమైనా ఉందా? చూసి నవ్వడం లేకపోతే ఇంకా ఎక్స్ప్రెషన్స్? కాదన్న 10 minutes టైం అంతా ఆ లాబింగ్లో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఉండరు. మాకు ఇక మేము పోయి రిక్వెస్ట్ లెటర్ అంటే ఇచ్చే అన్న మీరు మద్దతు తెలుపుతున్నట్టు మాకు ఆల్రెడీ ఉంది, అయినా కూడా మా వైపు నుంచి మిమ్మల్ని కలవాలి గౌరవం కాబట్టి కలిసినాం. మీరు ఇక్కడనే కాకుండా 9th షెడ్యూల్ వరకు కూడా మీ అందరి సహకారం ఉంటే మా జాతులకు 42% రిజర్వేషన్ వస్తుందని ఆ 3 ముక్కలు చెప్పినాం. వాళ్ళు ఓకే అన్నారు. ధన్యవాదాలు. నిన్న బిల్లు నైట్ పాస్ అయింది. అవును రైట్, 2 బిల్లులు నైట్ పాస్ అయింది. మీరు మధ్యాహ్నానికే వెళ్ళి కలిసిరు. అవును. మరి ఎందుకు ఇవాళ పాస్ అయిన తర్వాత ఇవాళ వెళ్ళి కలిసి ఉంటే వేరే ఉండేది? అంటే అసలు అంత తొందరగా ఎందుకు మీరు తీసుకోవాల్సి వచ్చింది? మా ఉద్దేశం కూడా ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఎవరన్నా కాంగ్రెస్ పెట్టిందంటే అది ఇప్పుడు మేము నిన్నమన్న దానిక కులగణంలో కొన్ని పొరపాట్లు అనే దాని మీద మేము బాగా ఫైట్ చేసాం. అయితే ఇప్పుడు ఆ ఫైట్తో మాకు ఇప్పుడు ఏమి ఉపయోగం లేదు. సరే ఎట్లా వీళ్ళు చేయాల్సింది గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి మేము ఎంత కొట్లానే వాళ్ళు ఏమని కూడా గదే చేస్తారు. ఏదో ఒక లెక్క తేల్చినవరా బాబా 42% అయితే ఇప్పుడు మేము బిల్లు పెడుతున్నాం అనే మాట అన్నాక ఇప్పుడు మనం ఇక్కడ కొట్లాడకుండా కూర్చుంటే మళ్ళీ ఈ బిల్లు కాడ కూడా ఇల్లు ఏదో తప్పు ఉందని ఆపితే మనం ఇక్కడనే ఆగిపోతుంది. చూద్దాం వాళ్ళ యొక్క ఈ పార్టీల యొక్క నైజం కూడా మనకు అర్థమవుతుంది అనే దాని మీద మీరు అడిగిరా అనే మాట కూడా లేకుండా ఉండటం కోసం సరే ఏదైనా కానీ ఆ లెక్కలు పక్కకు పెడదాం. ముందైతే ఈ 42% రిజర్వేషన్ బిల్లు పెడుతున్నారు కాబట్టి బిల్లుని ఆమోదించే దాంట్లో మీరు అందరూ కూడా ఏకగ్రీవంగా చేసినట్టుంటే రేపు సెంట్రల్ పోయినప్పుడు కూడా ఆ రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా ఏకంగా వచ్చి పాస్ చేసినాయి కాబట్టి అని ఒక మెసేజ్ పోతే రేపు సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీలను ఒప్పించేటప్పుడు కూడా మనకు అందరికీ ఈజీ అవుతుంది అనేటటువంటి దృక్పథంతో అడ్వాన్స్ కలిసి చెప్పినాం. అయిపోయినాక వాళ్ళు ఒకవేళ వ్యతిరేకించారు అనుకో తర్వాత పోయి కలిసి మాకేముంటుంది? ఒకవేళ బీఆర్ఎస్ అవును మేము అనుకున్నట్టు మీరు లెక్కలు తప్పు చూపించారు మేము దీనికి సపోర్ట్ చేయమన్నారు అనుకో అయిపోతుంది కదా అక్కడనే. సరే అయిపోయింది ఉండే వాళ్ళ మెజార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ కానీ అయిపోయింది. ఒక ఆయన ముందు ఇప్పుడు బీజేపీ కూడా ఓకే చెప్పింది.
అంటే మేము ముందు కలిసి చెప్పడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్నీ కూడా ముక్త కంఠంతో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే దాని మీద వాళ్ళు క్లియర్గా ఉండనేటటువంటి మెసేజ్ ఈ రాష్ట్రం నుంచి సెంట్రల్కి పంపాలనేది మా ఆలోచన. దానికోసం మేము అడ్వాన్స్ కలిసి ఈవెన్ ఎంఐఎం పార్టీతో కూడా కలిసి, సిపిఐతో కూడా కలిసి చెప్పడానికి గల కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా బీసీల మీద ఒక సానుకూల దృక్పథంతో ఉన్నాయి. వాళ్ళకి న్యాయమైనటువంటి డిమాండే 42%. మీరు కాంగ్రెస్లో లేరు కదా, మరి ముఖ్యమంత్రిని గెలవడానికి ఎందుకు ప్రయత్నం చేయలే? కాంగ్రెస్లో ఎవరిని గెలవలేగా? అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పెడుతుంది కదా బిల్లు. అంటే రాహుల్ గాంధీ గారి నిర్ణయం తర్వాతనే ఇక్కడ కులగణన జరిగింది. ఆ తర్వాత 42% అనేది వాళ్ళు ఇచ్చినట్టు మేనిఫెస్టోలో ఉంది, వాళ్ళ ఎన్నికల ఎజెండాలో ఉంది. ఎన్నికలైన 6 నెలల లోపు అది అమలు చేసిన తర్వాతనే మేము ఎన్నికలకు పోతా అన్నారు. వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి ఉండమని ఎంటపడ్డాం. కులగణన అయింది, పెట్టిరు. ఇంకా మేము ఆయన కలిసేది ఏంది? వాళ్ళ బాధ్యత అది. కాకపోతే వాళ్ళు చేస్తున్న పనికి వీళ్ళు కట్టబెట్టకుండా ఉండటం కోసం వీళ్ళని కూడా కలిసి రిక్వెస్ట్ చేసినాం, అంతవరకే. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం మరి భవిష్యత్తులో మీ స్టెప్స్ ఎట్లుంటాయి, ఎటువైపు మీరు వెళ్తూ ఉంటారు, అందరు కలిసి పనిచేస్తారా, లేదు ఆయనకి నాకంటే ముందు పోతున్నాడు, నేను వెనకాల ఉన్నా, నేనే ముందున్నాని ఆయన మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారా, మీరు వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడతారా, అందరు కలిసి ఎంతవరకు పనిచేస్తారు అన్నది రాబోయే రోజుల్లో మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, ధన్యవాదాలు. కాకపోతే మీ అందరు కూడా విజ్ఞప్తన, మేము చేసేటటువంటి ఉద్యమం చాలా ఏళ్ళ తర్వాత, దశాబ్దాల తర్వాత ఒక గొప్ప ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. మీ ఏదైతే మీడియా ఉందో కొద్దిగా బీసీ సమాజాన్ని అలర్ట్ చేసే విధంగా, ఐక్యం చేసే విధంగా ఉండాలని మా విజ్ఞప్తి. కొంతమంది ఐక్యం చేసే ప్రయత్నం చేస్తారు మాలాంటి వాళ్ళు, ఎట్లాగో కొంతమంది కొన్ని వర్గాల చేతిలో ఉన్న మీడియా దాన్ని చేసే ప్రయత్నం చేస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలన్న దాని మీద వ్యూహాలు ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వట్టి జానయ్య యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.